గత ఎన్నికల్లో కారు సారు 16 అన్నారు. ఇప్పుడు కారు సారు బేజారు అన్నట్టుగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా చేరుతున్న వాతావరణం ఒకటి. నిన్న ముఖ్యమంత్రి మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, ఫైనల్గా కేసీఆర్ కుటుంబమే మిగులుతుందని ఆయన వ్యాఖ్యానిస్తే, మీ పార్టీకి సంబంధించి మరికొంతమంది నేతలు టచ్లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్ళు మాటలు చెప్తున్నట్టు కానీ గత వారం 10 రోజులుగా మీ పార్టీ నేతలు కొంత భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు గేట్లు తెరవండి. జూబ్లీస్ లో మీ ఇంటి గేట్ తెరుస్తారా? బట్టి విక్రమార్క గారి ప్రజాభవన్ గేట్ తెలుస్తారా? లేకపోతే ఇంకేదైనా కార్యాలయం ఉంటే మీ సలహాదారు గేట్లు తెలవండి. చూసి తేలిపోద్ది కదా. ఇలా సాయంత్రానికి గేట్ తెరు, గంటకు తెరు, తేలిపోద్ది కదా. ఊకి అంత ప్రగల్భాలు ఎందుకు? నిజంగా నీ పార్టీలో జాయిన్ అయ్యాడు తెలవని చేతగాని మాటలు ఎందుకండి, పనికిమాలిన మాటలు. ఒకటి. రెండవది, సిద్ధాంత రాహిత్యంతో జాతీయ రాజకీయాల్లోకి పోయే ప్రయత్నం చేశారని చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వాళ్ళ దగ్గరికి పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ ఇంటికి పోయినారా? మీ పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్లో గేట్ల దగ్గర తిరుగుతున్నాడా? మీరు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లేదు. నీ దగ్గర ఇవాళ పార్లమెంటుకు అభ్యర్థులు గతి లేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ల ముందు రోజు తిరుగుతున్నారు. మీరు మాడితే ఎట్లా గొప్పగా మాడతారేంటి? బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోద్ది. నేను ఇవాళ చెప్తున్నా, అంతరించిపోవడం కాదు, మీకు అసలు ఏమైనా కొద్దిగంతనైనా ఆత్మగౌరవం ఉందా? నరేంద్ర మోదీ గారు చాలా గొప్ప నాయకుడు, దాంట్లో సందేహం లేదు. ఈ దేశానికి 2 సార్లు ప్రధానిగా ఉన్నారు, మళ్ళీ ఇతరని చెప్తున్నారు కదా, దాంట్లో సందేహం లేదు కదా మీకైతే. మరి ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి గొప్ప పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి 17 సీట్లకి బీజేపీ సిద్ధాంతంతో పనిచేసిన కార్యకర్తను ఎందుకు తయారు చేసుకోలేకపోయినావు? ఆ చేతకంతనం కాదా? అప్పుడు పక్క పార్టీ వాడు ఎందుకు మరి నీకు? మోదీ గారు వారి ప్రభ వెలిగిపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో మీరు మొత్తంగా మమ్మల్ని ఉద్ధరించినారనుకోండి, మరి పక్క పార్టీల నాయకులు ఎందుకు భయ్? నీ పార్టీ కార్యకర్తను అభ్యర్థి నిలబెట్టలేవా? ఏంది దౌర్భాగ్యము? మందికి చెప్పడానికి నీతులు ఉన్నాయా? నిజంగా మీకు ఏమైనా ఆత్మగౌరవం ఉందా? వేరే వాళ్ళనే పోతుండొచ్చు కొంతమంది. నేనేమంటున్నా, రాజకీయ పార్టీల్లోంచి పోవడం అనేది కామన్ అయిపోయింది. పోనీయండి, ఏమైంది దాంతో? అభ్యర్థిని ఎవరన్నా ప్రకటిస్తే, ఇలా కేసీఆర్ బీఫామ్ ఇచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాత అభ్యర్థులు అయిపోతారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆయన సరిపోతారు, ఈయన సరిపోతున్నా. నేనేమంటున్నా, నీది సిద్ధాంతం ఉన్న పార్టీ కదా. మహబూబాబాద్ లో సిద్ధాంతంతో పెరిగిన కార్యకర్త లేడా? లేకపోతే మల్కాజిగిరిలో ఎవడు లేడా? లేకపోతే నల్గొండలో ఒకటి నేను చెప్తా, బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతే ఎట్లా అంతరించిపోతండి? మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది పైన ఎమ్మెల్సీలు ఉన్నారు, సర్పంచ్ నుంచి మొదలుపెట్టి జడ్పీ చైర్మన్ దాకా మేమున్నాము. ఫ్లూక్లా మీరు ఈ రాష్ట్రంలో నిజాయితీ గెలిచింది ఒకటే సీటు, అది రాయలసీమ సీటు. ఇక మిగతాది ఏది మీకు ఏ సంబంధం వాళ్ళతో? అసలు సగం మంది తోటి ఒక పాయల్ శంకర్ తప్పితే ఇవన్నీ ముచ్చట్లు వద్దండి. అరే ఓటు సంగతి ఎట్లా గెలిచింది లెక్క. నేనేమంటున్నా, మరి నీ సిద్ధాంతంతో పెరిగిండు బండి సంజయ్ ఎందుకు ఓడిపోయాడు? సిట్టింగ్ ఎంపీ తీస్మార్ ఖాన్. మరి ఆయన పేరుంది అరవింద్ ఎందుకు ఓడిపోయాడు? స్వయం బాబురావు ఎందుకు పోయాడు? ఆదివాసీ బిడ్డ ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇలా ఉన్న సీటు కూడా మీకు మా దగ్గరికి వెళ్ళి ఎందుకు పట్టుకపోతున్నావు? మరి మోదీ గారి గొప్ప పాలన ఆయన ఎందుకు అందించలేకపోయాడు? నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీ కళలు అవుతాయి. గెలుచుకుంటే గొప్ప విషయం. ప్రకాష్ రెడ్డి గారు బీఆర్ఎస్ అంతరించిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకటే గ్రేటర్ హైదరాబాద్ లో ఆలయ నరేంద్ర గారు ఉన్నది నుంచి మొదలుపెట్టి, పద్దంబాలరెడ్డి గారి నుంచి మొదలుపెట్టి, వీళ్ళందరూ ఉన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్న పార్టీ ఉంటే హైదరాబాద్ ఉండే పార్టీ అంటుండే ఎప్పుడు ప్రకాష్ రెడ్డి గారి గారికి ఒక్క సీటు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని గెలుస్తాము, ప్రకాష్ రెడ్డి గారు చేస్తాము, మీ పార్టీ పోతుంది, మా పార్టీ పోతుంది, భవిష్యత్తు లేదు. ఇంకా మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మీరు బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా. వాస్తవాలు మాట్లాడండి. మీరు బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా, అప్పుడు బీఆర్ఎస్ కి దగ్గర చేసుకున్నారు కదా. చేర్చుకున్నాము, చరిత్ర కొంత చూసినాము, తప్పు జరిగిందో రైట్ జరిగిందో మమ్మల్ని వద్దనుకున్నారు. ఇవాళ కొంతమంది నాయకులు పోయినరు, అంత మాత్రాన బీఆర్ఎస్ అంతరించిపోద్ది, ఏం చేయలేదు. అసహజమైన పార్టీ, నీవు సహజమైన పార్టీ. మోదీ గారు బ్రహ్మాండం, నాకు వారి మీద ఎటువంటి అప్పుడు మీరు చేసేటప్పుడు నీతిపరమైన చర్య ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు చేస్తే నైతికత లేదని ఎట్లా? నేను నైతికత గురించి మాట్లాడలేదు.
నైతికత గురించి పాఠాలు చెప్పకని చెప్పిన. ఓకే రైట్ ఎందుకంటే రైట్ నీవు కనుక నీ సిద్ధాంతంలో పెరిగే వాళ్ళను Okay. నీకు అర్హత Right, right. లేకపోతే దయాకర్ నీ గారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీట్ రైట్ లేకపోయినా రైట్ 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 దయాకర్ గారు ఎందుకు దయాకర్ గారు ఒక్క నిమిషం దయాకర్ గారు సతీష్ గారు, దయాకర్ గారు ఒక్క సతీష్ నిమిషం గారు, సహజంగా మా సిద్ధాంతాల్లో ప్రొఫెసర్ వెళ్ళినప్పుడు ఊకో. పార్టీ రైట్, ప్రకాష్ రెడ్డి గారు. ఇంకా ఒక్క మాట్లాడితే నిమిషం ఒక్క నిమిషం ఊకో. ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలి ఒక్క నిమిషం ఆగాలి అర్థం కదా. నేనేమంటున్నా, దిస్ ఇస్ కాల్డ్ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఓకే అంటే మీ అవసరాలకు అనుగుణంగా మీరు ఏమన్నా Right, ఇప్పుడు ఒకటి right. సార్ ఒకటి 10 seconds ప్లీజ్. please, మీరు conclude. తీసుకున్న వాళ్ళ గురించి అడిగితేనేమో వాళ్ళు కండిషన్ లేకుండా, ఎవరు కండిషన్ లేకుండా అవన్నీ తిమింగలాలు Okay. కండిషన్ లేకుండా వస్తాయి. Hmm. ఒకటి రెండో చెప్తున్నా, అంతరించిపోయే మాటలకు ఓకే సమాధానం చెప్తాం. ఓకే ఒకటి ఓకే నేను అంటున్నా, దయాకర్ గారు కూడా పాప- ఆయన is మీ- talking very మిమ్మల్ని balanced. అంతరించిపోవాలని లేదు, లేదు, ఒక్క నిమిషం అన్న. నేను అనట్లే. దయాకర్ గారు అనలే. నేను అంటున్నా, మీరు చెప్పే మాటలకు గేట్లు తెరవండి, Hmm. బార్లా ఇంకే తెరవండి. ఉన్నాయి, మీరు వద్దని Okay. చెప్తున్నాం. నేనేమంటున్నా, కాకపోతే దాని పేరు ఏంటది, ఆ కొండ మీరు మీదకి వెళ్ళి తెరవము, కేబుల్ కార్ అంటారు. మీరు కూలిపోద్దు అంటున్నారు కాబట్టి మేము ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంటున్నాను. ఎప్పుడో ఒక్కసారి పాసింగ్ రిమార్క్ కడియం శ్రీయర్ గారు ఇస్తే ఓకే. ఇక దాన్ని పట్టుకొని రోజు చెప్తావా బై దయాకర్ గారు అనకూడదు పాసింగ్ కదా. రిమార్క్ మరి రావద్దు, ఏమన్నా? పార్టీ పెద్ద సీనియర్ నాయకుడు నేత. మాధురి ఒక్కసారి శాసనసభ్యులు ఇచ్చారు. చాలా మంచి లక్ష్మణ్ గారు- రాజనీతిజ్ఞుడు. ఒక్క లక్ష్మణ్ గారు ఏమన్నారు నిన్న? రైట్ 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 డాక్టర్ లక్ష్మణ్ ఏమన్నారు నిన్న? మంచి దయాకర్ భాయ్, డాక్టర్ రాజకీయాలు. లక్ష్మణ్- ఒక్క నిమిషం అన్న. ఓకే, డాక్టర్ లక్ష్మణ్ గారు ప్లీజ్ ఏమన్నారు? conclude, time అయింది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఎన్నికల తర్వాత అన్నాడు. అంటే మీ పార్టీ కూలిపోద్దనే మరి ఆయన మీద కూడా దేశద్రోహం కేసు ఎందుకంటే పెడతావా? ఆ పైన Okay, okay. కాంగ్రెస్ కింద కాంగ్రెస్ రైట్ 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 మీరు థ్యాంక్ యూ మమ్మల్ని అంతరించిపోవడం కదా. రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఏమీ థ్యాంక్ యూ చేయలేరు, గేట్లు తెరవండి చూస్తాం. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ దయాకర్ గారు.